ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలకు దేవుని నామంలో శుభాలు తెలియపరుస్తున్నాం. వెయిట్ చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి అయిన యేసయ్య, గొప్ప దేవ, నీకే స్తోత్రములయ్యా. మంచి కాపరి, నీకే స్తోత్రములయ్యా. మా ఆశ్రయదుర్గమైన దేవ, నీకే స్తోత్రములయ్యా. కొండ మా కోట, నీకే స్తోత్రములయ్యా. ఘనమైన దేవ, నీకే స్తోత్రములయ్యా. నీ యొక్క నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో జరగవచ్చిన ఇప్పటికి అంతట్లో మీరు అధ్యక్ష వహించి క్రమముగా గర్వించమని వేడుకుంటాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఫలించి అభివృద్ధి చెంది మార్గంలో బిడ్డలు నడిచి నిత్య రాజ్యపు వారసులుగా పంచబడాలని కోరుకుంటున్నాను. అంతట్లో మీరు సమస్త గణతాంత్ర ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుతున్నాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించటనే సాంగ్ పాడుతున్నాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా
నాటితివా జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలిచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది హల్లెలూయా మీరు పాడతారా సాంగ్ నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన ఎన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. హల్లెలూయా. వర్షిప్లో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పునరుద్ధారుడానికి స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడానికి స్తోత్రం. మా మంచి కాపరీనికి స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడా, నిత్యుడవగు తండ్రి, బలమైన దేవ, సమాధానకర్తయగు అధిపతి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా మధ్య ఆత్మస్వరూపిగా సంచరించిన వాడానికి స్తోత్రం. మమ్మల్ని ప్రేమిస్తున్న నా దేవానికి స్తోత్రం. నా తండ్రికి స్తోత్రం. నా యేసయ్యానికి స్తోత్రం. మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఏక దేవా నీకు స్తోత్రం. ఇశ్రాయేలీయుల స్తుతుల మధ్య ఆసీనుడానికి స్తోత్రం. బర్రక భాషందర బల యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. దహించు అగ్నివై ఉన్న నా దేవానికి స్తోత్రం. అయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తండ్రి, నిబంధనలను స్థిరపరచువాడానికి స్తోత్రం. వాగ్దానంలో నెరవేర్చేవాడానికి స్తోత్రం. మాట తప్పని మహనీయుడానికి స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు రేపు యుగ యుగములకు ఏకరీతిగా ఉండువాడానికి స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్య కరుడా, అద్భుత కరుడానికి స్తోత్రం. మాకు చాలిన దేవానికి స్తోత్రం. మా స్థితికి చాలిన దేవానికి స్తోత్రం. ఏ స్థితికైనా సరిపోయిన దేవానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. అపరంజి వంటి పాదములు కలిగిన వాడా, అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడా, తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండంచుల గల ఖడ్గము తండ్రి నోట కలిగి ఉన్న నా దేవానికి స్తోత్రం. వాళ్ళ కిర్ర భాషందర 7 నక్షత్రములు నీ కుడి చేత పట్టుకుని ఉన్న నా దేవానికి స్తోత్రం. 7 ఆత్మలు కలిగిన వాడానికి స్తోత్రం. తండ్రి కల్మాషందరల పునరుద్ధానుడానికి స్తోత్రం. నీ పునరుద్ధానపై శక్తితో మమ్మల్ని సమయంలో నింపుచున్న వాడానికి స్తోత్రం. మీ పునరుద్ధానపై శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన నీ నామమునికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ కలిగిన నీ నామాన్ని బట్టి వందనాలు. అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యతలోనికి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, పూజారుడా, 1000 కోట్ల పరిశుద్ధ దూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము తండ్రి పొగడబడుచున్న దేవానికి వందనాలు.
నీ సింహాసనం ఎదుట కూర్చుని ఉన్న 24 పెద్దలతో ప్రభా నిత్యము స్తుతి నందుచున్న నా దేవానికి స్తోత్రం. పరలోక మహిమ కలిగిన మా తండ్రికి స్తోత్రం. మహిమాన్వితుడానికి స్తోత్రం. మహా మహిమతో తండ్రి నీ సింహాసనం అంతా అగ్నిమయముగా ఉన్నది. అగ్ని స్వరూపుడిగా మా మధ్య సంచరిస్తున్న దేవానికి స్తోత్రం. దహించు అగ్నేయమున దేవానికి స్తోత్రం. రోషం కలిగిన దేవానికి స్తోత్రం. యుద్ధ శూరుడానికి స్తోత్రం. బలాఢ్యుడానికి స్తోత్రం. బాహుబలము కలిగిన దేవానికి స్తోత్రం. సైన్యములకు అధిపతికి యెహోవానికి స్తోత్రం. నిజ దేవుడా, సత్య స్వరూపిక ఆత్మనికి స్తోత్రం. ఆదరించువాడా, బలపరచువాడా, ధైర్యపరచువాడా, నిత్య నివాసీనికి స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్యానికి స్తోత్రం. అయ్యా, మా ప్రతి పాప దోషాలను నీ పవిత్రమైన రక్తంతో కడిగి వేయండి నా తండ్రి. నేను ఏది ఉద్దేశించాను అదే మా జీవితాల్లో నెరవేర్చుము నా తండ్రి. నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చబడేవి తండ్రి. నీకు స్తోత్రం. మీ ప్రణాళికలు, మీ సంకల్పం మా ద్వారా నెరవేర్చుకోండి యేసయ్య. మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి యేసయ్య. మా జీవితాలను వెలిగింపచేయండి యేసయ్య. మమ్మల్ని లోకములో మమ్మల్ని జ్యోతులుగా మార్చండి యేసయ్య. తండ్రి మీకు స్తోత్రం. అయ్యా, కృప చూపండి, కనికరము చూపండి. మీ దయ మా మీదకి రానివ్వండి. మమ్మల్ని దృష్టించండి ప్రభా. మీ మహిమతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని ఆత్మ పూర్ణులుగా చేయండి నా తండ్రి. మా పట్ల మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, ఉపకారాలను బట్టి, మేళ్లను బట్టి, స్వస్థతలను బట్టి ప్రభా, అయ్యా మీరు ఆదరిస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి శరభాషీరా తురాశ తీరాజరా, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, 10,000లోన గుర్తింపదగిన సుందరుడవు నీవు. పరంజి పాదములు, అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు, అగ్ని నేత్రములు
కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. జుంబలదారి కాబరరా ఊరా శాందరా. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మా స్తుతుల మధ్య ఆశీనుడుగా ఉన్న మా ప్రభువానికి స్తోత్రం. మా స్తుతుల మధ్య ఆశీనుడుగా ఉన్న దేవానికి స్తోత్రం. మా మధ్యలో మేము నివసిస్తున్న చోట ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవా, వెలుగుగా సంచరిస్తున్న దేవా, అగ్నిగా సంచరిస్తున్న దేవా, రోషము కలిగిన దేవుడిగా సంచరిస్తున్న దేవా, మహామహిమతో నింపబడి ఉన్న మా దేవానికి స్తోత్రం. మా తండ్రికి స్తోత్రం. ఎన్న తగిన వారము కానప్పటికీ ప్రభువా ఎన్నిక చేసుకున్నావయ్యా, ఏర్పరచుకున్నావు, రక్షణ ఇచ్చావు, అభిషేకం ఇచ్చావు అయ్యా, సజీవులుగా ఉంచారు. రోజు నీ పరిచయంలో వాడుకుంటున్నారు. మీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలు కూడా మీరు దర్శిస్తున్నారయ్యా, నీ వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు. మా తండ్రి మమ్మల్ని క్షమించండి, ఇంకా మా దోషాలు ఏమన్నా ఉంటే అయ్యా. యూత్ మీటింగ్ అంతట్లో ఇప్పుడు వచ్చిన బిడ్డలతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, మీ ఆత్మకార్యం జరిగించుకోండి అయ్యా. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి జీవితాలు మీ చిత్తం నెరవేర్చి నీవే మహిమని పొందుకునమని యేసయ్య నామమున ప్రార్థించడి వేడికి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మెసేజ్లోకి వెళ్దామండి. కుసుమ గారు మనకి పక్క సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ దలాడమ్మా. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్య ధ్యానంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ ప్రభువా, మరొక్కసారి నీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఈ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభువా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రతి మాట ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలతో, వింటున్న నీ బిడ్డలతో మాట్లాడి
మీరే మహిమను పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానము క్రొత్త నిబంధన. ఆల్రెడీ ఇందాక సండే వర్షిప్ లో మీరున్నారు, వినుంటారు, కొంత చెప్తున్నాం. అయితే దీని గురించి క్లుప్తంగా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో శ్రద్ధగా ఆలకిద్దాం. క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అని అంటే మరి క్రొత్తగానే ఉంటుంది. మన బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి, 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకదాని పేరు న్యూ టెస్టిమెంట్ అని, రెండవది అది ఓల్డ్ టెస్టిమెంట్ అని, న్యూ టెస్టిమెంట్ అని. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలు కూడా దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేశారు. అదే మీరు సున్నతి చేసుకోవాలి అని. అది ఎప్పుడు చేసుకోవాలి అని అంటే 8 నెలలు వచ్చాక అక్కడ నుండి మీరు సున్నతి జరిగించాలి. 8 నెలల 8 సంవత్సరాలు. ఆది కాలంలో మనం చదువుకున్నాం కదా, 17వ అధ్యాయంలో చూసినట్లయితే 8 దినముల వయస్సు గలవాలి. 8 దినములే ఆ సున్నతి ఖచ్చితంగా చేయించాలి. సున్నతి చేయిస్తేనే నా నిబంధన క్రిందకు వస్తారు. అప్పుడే నేను మిమ్మల్ని కాపాడతాను, రక్షిస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పినటువంటి మాట, నా నిబంధనలో ఉన్న బిడ్డలే నా బిడ్డలు, వారినే నేను రక్షిస్తాను, వారినే నేను ఆశీర్వదిస్తాను. ఎవరైతే సున్నతి చేయించుకోరో వాళ్ళు నా నిబంధనలో నుంచి కొట్టివేయబడతారు. అయితే వాళ్ళకి అక్కడ శరీర సంబంధమైన సున్నతి. ప్రస్తుతము మనకు ఆ సున్నతితో పని లేదు. మనము క్రొత్త నిబంధనలో నివసిస్తున్న వారం, క్రొత్త నిబంధనకు సంబంధించిన వారం. పాత నిబంధనలో చెప్పినటువంటి శరీర సంబంధమైన సున్నతి మనకు అవసరం లేదు. అయితే ముస్లిం సోదరులు ఎప్పటికీ కూడా దీన్ని ఆచరిస్తారు. అంతేకాదు ఇక్కడ దేవుడు పాత నిబంధనలో చెప్పినది ఏంటంటే మగవారు మాత్రమే సున్నతి చేయించుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన అంతా మనం గమనించినట్లయితే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ప్రాధాన్యత అంటే ఎట్లా, సంఖ్య లెక్క పెట్టాలి అని అంటే పురుషులను మాత్రమే లెక్కించేటువంటి వారుగా ఉంటుంది. పురుషుల కాల్బలాన్ని లెక్కలోనికి తీసుకుంటారు. మరి దేని నిమిత్తమో గాని దేవుడు పురుషులనే సున్నతి చేయించుకోమన్నారు. అబ్రహాము కాలం నుండి, అబ్రహాము వృద్ధుడైనా కూడా సున్నతి చేయించుకున్నారు దేవుని చిత్త ప్రకారంగా. తర్వాత అక్కడి నుండి సున్నతి అనేది ప్రారంభమైంది. అయితే అది పాత నిబంధనలో దేవుడు తన నిబంధనలోనికి రావాలి అనే ఒక గుర్తుగా, సూచనగా ఆ సున్నతిని నిర్ణయించడం జరిగింది. అయితే క్రొత్త నిబంధనలో కూడా సున్నతి ఉన్నది. ఆ సున్నతి పాత నిబంధనలో చెప్పబడినది కాదు, దానికి మరి ఒక పేరు పెట్టారు. దానినే బాప్తిస్మం, నీటి బాప్తిస్మం. అది నీటి బాప్తిస్మాన్ని ఫస్ట్ పాత నిబంధనలో దేవుడు ఏ సున్నతి చేయించుకోమన్నారు, శరీర సంబంధమైనది. అది ఇక్కడ నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ సండే మనం విన్నాం, క్రొత్తగా జన్మించటలో నికోదేముతో యేసయ్య చెప్తూ అన్నారు, ఒకరు శారీరకంగాను ఆత్మీయంగాను జన్మించాలి. శారీరకంగా జన్మించడం అంటే ఏంటి? నీటి బాప్తిస్మం అన్నారు. ఆత్మీయంగా జన్మించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలన్నారు. కాబట్టి బాప్తిస్మం అనేది పాత నిబంధన చెప్పబడిన సున్నతికి సాదృశ్యమే. ఆ రోజున సున్నతి చేయించుకుంటేనే నా ప్రజలు, నా బిడ్డలు, వారి పట్ల నేను కార్యాలు చేస్తానన్నాడే. ఈ క్రొత్త నిబంధనలో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారే క్రొత్త నిబంధనలో ఉన్నట్లు,
వారి యందే నేను దృష్టి నిలుపుతాను, వారే నా పిల్లలు. ఎవరైతే నీటి బాప్తిసం పొందుతారో వారు కొత్త నిబంధనలోనికి చేర్చబడినట్లు. కొత్త నిబంధనలోనికి చేర్చబడినప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులమైనట్లు. క్రొత్త నిబంధన అంటే అసలు అర్థం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు ఈ క్రొత్త నిబంధన? ఇది పాత నిబంధనలోనే ఎందుకు రాయబడి ఉన్నది? జరగబోయేవన్నీ కూడా ఆ పాత నిబంధనలో చాలా చోట్ల చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కొత్త నిబంధన అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు తన క్రొత్త నిబంధనలోనికి చేర్చుతున్నారు. ఇది క్రొత్తగా చేయబడిన నిబంధన. ఇక పాత నిబంధనతో పని లేదు. పాత ఆచారాలతో సంబంధం లేదు. శరీర సంబంధంగా సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడమే క్రొత్త నిబంధనలోనికి చేర్చబడడం. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు క్రొత్త నిబంధనలోనికి ఈరోజు చేర్చబడ్డారు. అంటే దేవుని వారసులైపోయారు మీరు. దేవుని పిల్లలయ్యే అధికారం వచ్చేసింది మీకు. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చేసారు. క్రొత్త నిబంధనలోనికి చేర్చబడిన వారిని దేవుడు ఎలా ముందుకు నడిపిస్తానంటున్నారు అని అంటే గమనిద్దామా? 33వ వచనం నుంచి చదువుదామమ్మా. సరే అమ్మా, 32 నుంచి చదివేసేయండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. ఇది యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగు. చాలు గొప్ప విషయాలు దేవుడు మీకు సంతోషాన్ని కలిగించే మాటలు. నేను ఇంత లోతుగా ధ్యానించలేదు, కానీ ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు మనకు శ్రేష్టమైనవిగా అనిపిస్తాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇక క్రొత్త నిబంధనలోనికి వచ్చిన వారి విషయంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు ఏమిటి అనంటే, ఇది పాత నిబంధనలో చేసిన నిబంధన వంటిది కాదు అని అంటున్నాడు దేవుడు. ఇది పాత నిబంధనలో చేసినటువంటి నిబంధన కాదు. ఇప్పుడు నేను చేస్తున్న క్రొత్త నిబంధన ఎన్నటికి చెరిగిపోయేది కూడా కాదు. దీని తర్వాత ఇంకొక నిబంధన అనేది రాదు. ఇక ఇక్కడ నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు పుట్టిన ప్రతి వ్యక్తి క్రొత్త నిబంధనను అనుసరించాల్సిందే. ఇదే ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. అయితే క్రొత్త నిబంధనలోనికి చేర్చబడినటువంటి తన ప్రజలను దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? యేసయ్య చేస్తానంటున్నాడు. దేవుడే ఈ కార్యం చేస్తానంటున్నాడు. మన ప్రమేయం లేకుండా దేవుడే మన హృదయాలలో ఆయన తన ధర్మని విధిని ఉంచుతానంటున్నాడు. మన మనస్సులలో ఆయన ధర్మ విధిని ఉంచుతాడట. మన హృదయాల మీద ఆయన దాన్ని రాస్తారట. సామెతల గ్రంథము ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథంలో ఏమి రాస్తారో, ఏమి రాయాలనుకుంటున్నాడో, కొన్నిసార్లు దేవుడు మనతో మీ హృదయాల మీద ఏమి రాసుకోమంటున్నారో అక్కడ మనం చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. సామెతల గ్రంథంలోనికి వెళదాం. సామెతల గ్రంథము ఒకసారి 3వ అధ్యాయం చేద్దామా? ఓకే, 1వ వచనం నుండి 3 వరకు చదువుదామమ్మా.
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. చాలు. హృదయం అనే పలక మీద ఏం రాసుకోమంటున్నాడు దేవుడు? ఇక్కడ పాత నిబంధనలో సొలొమోను భక్తుని ద్వారా దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని వాక్యం. ధర్మవిధి అంటే ఏంటి అని అంటే అక్కడ దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ఆజ్ఞలే మన హృదయం అనే పలక మీద ముద్రించుకోమంటున్నాడు, రాసుకోమంటున్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తన ప్రజలకు ఆయనే రాస్తారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? ఆయనే రాస్తారట మన హృదయం అనే పలక మీద ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను ముద్రిస్తారట, ఆయన మాటలను. మన హృదయం అనే పలక మీద ఏది రాయబడుతుందో అదే మన రాతగా మార్చబడుతుంది. అలాగే మనం బిహేవ్ చేస్తాం. దేవుని వాక్యము మన హృదయం అనే పలకల మీద ముద్రించబడితే మనం ఈ పాపలోకంలో జీవిస్తున్నా 600 106 ఎటువంటి విధంగా సాతాను ప్రేరేపణ కలుగ చేస్తున్నా వాక్యానుసారంగానే జీవిస్తాం. అవి ముద్రించబడితే వాక్యం, అప్పుడు మనం దుష్టుణ్ణి వాడి తంత్రాలను ఈజీగా జయిస్తాం. 1 యోహాను 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. యవనుడా, నీవు బలవంతుడవు, నీవు దుష్టుని జయించున్నావు, ఎందుకంటే దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్నది. దావీదు అంటాడు కీర్తన 119 9 నుంచి చదివితే, పరిశుద్ధంగా జీవించాలి అని అంటే ఏం చేయాలి? నీ వాక్యము చేతనే. యవనస్తులు ఏ విధముగా తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే 11వ వచనం 119లో దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నానయ్యా, ముద్రించుకున్నానయ్యా, రాసుకున్నానయ్యా. దేవుని వాక్యము మన హృదయం అనే పలక మీద ముద్రించబడినప్పుడు, దేవుని వాక్యము మన హృదయం అనే ఒక పలక మీద ముద్రించబడినప్పుడు ఇక మనల్ని ఎవ్వరూ కదిలించలేరు, మనము కదిలించబడము, మనము పాపము కూడా చేయజాలము. తెలుసో తెలియక పాపము చేసామా, ఒప్పుకున్న దాకా మనము నిద్రపో. నాతో దేవుడు తాను అభిషేకించుకున్నాక మాట్లాడుతూ ఆయన మాటల్లో నాకేం చెప్పారంటే, నీ నోట నా మాటలు ఉంచాను, నీ హృదయంలో నా మాటలు చెక్కాను అన్నారు. కొంతమంది అడుగుతారు, ఎలా రిఫరెన్స్ చెప్పేస్తున్నారు ఇలా అని. నేను ప్రారంభంలో ఒక సిస్టర్ని అడిగాను, అక్క మీరు ఎలాగ చూడకుండా రెఫరెన్స్ ఎలా చెప్పగలుగుతున్నారు అసలు? ఆ సిస్టర్ అన్నారు, అమ్మ నీకు కూడా దేవుడు అటువంటిది ఇస్తాడు, ముందు ముందు నువ్వు కూడా అలాగే చెప్పగలుగుతావని. తర్వాత నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, నేను ఆల్రెడీ నీ మనసులో రాసేసాను, నీ హృదయం అనే పలక మీద రాసేసాను, నీ నోట్లో పెట్టేశాను. అందుకనే సిద్ధపడి కూర్చుంటే చాలు, ధారాళంగా ఆయన మాటలు వచ్చేస్తాయి. ఎన్ని గంటలు మాట్లాడినా వినే వాళ్ళకి ఇసుగు వస్తుందేమో, నేను మాత్రం మాట్లాడుతూనే ఉంటాను దేవుని వాక్యం. ఎప్పటి నుంచి? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆకర్షించుకుని తన ఆత్మచేత అభిషేకించుకున్న దగ్గర నుంచి. అంటే మన హృదయం అనే పలక మీద ఎప్పుడు వాక్యం ముద్రించబడుతుంది అంటే, క్రొత్త నిబంధనలను చేర్చబడ్డాక పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఏలుబడి చేస్తాడు. కాబట్టి
ఆయనే దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద ముద్రిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ధర్మ విధి ఏంటి? దేవుని వాక్యమే. ఈ రోజుని ఎవరు మన హృదయంలో దేవుని వాక్యాన్ని ముద్రిస్తారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఎలాగది జరుగుతుంది అని కనుక ఆలోచించేస్తే, రక్షించబడ్డాక ఏది సత్యమో ఏది అసత్యమో నీకు బయలుపరచబడతా ఉంటుంది. ఇక అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కలిగ చేసేవి. బాప్తిసం పొందిన క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తారు, నీలో నివసించడం ప్రారంభిస్తారు. ఇక నీకు ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. ఇది సత్యము కాదు, ఇది అసత్యం, అది పాపము, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. నీవు గనక రక్షించబడిన వ్యక్తివని జ్ఞాపకం ఉంచుకొని, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు అని నీవు గ్రహించుకొని, ఆయన వద్దన్నది చేయకుండా ఆయన చేయమన్నది గనక చేస్తూ ఉంటే, ఇక నిన్ను తన ఆత్మ చేత నింపడం ప్రారంభిస్తాను. నీ హృదయం అనే పలక మీద ఆయన వాక్యం ముద్రించబడుతుంది. నీ నోట ఆయన మాటలు ఉంచుతారు. నీ ఎదుట ఎంతమంది పాపపు గుంపు ఉన్నా నువ్వు ప్రత్యేకంగా పరిశుద్ధునిగానే ఉంటావు. ఇది జరుగుతుంది హృదయం అనే పలక మీద దేవుని వాక్యం ముద్రించబడినప్పుడు. హృదయంలో ఏది ఉంటుందో మనం అలాగే బ్రతుకుతాం, మనం అలాగే జీవిస్తాం, మనం అలాగే మాట్లాడుతాం. హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన నోటి వెంట మాటలు వస్తాయి. అయితే దేవుడు అంటున్నారు, నా నిబంధనలోనికి మీరు వచ్చారు, నేనే నా ఆత్మ ద్వారా మీ హృదయం అనే పలకల మీద నా ధర్మ విధిని రాస్తాను, ముద్రిస్తాను అని అంటున్నాడు. మీరు ధన్యులు, మీరు ధన్యులు. దేవుని మాటకు విధేయత చెప్పారు. దేవుడు తెరచిన ద్వారంలో ప్రవేశించారు, ఇరుకు మార్గంలోనికి వచ్చేసారు, పరలోక మార్గంలోనికి వచ్చేసారు. దేవుని కృప ద్వారా రక్షించబడ్డారు. దేవుని కృప ద్వారా మీకు నిత్య జీవము సంప్రాప్తించింది. దేవుని కృప ద్వారా జీవగ్రంథము మీ పేర్లు లిఖించబడ్డాయి. దేవుని కృప ద్వారా దేవుడు తన ఆత్మగా మీలోనికి వచ్చేసారు. ఇప్పుడు అంటున్నారు, ఇక నేను మీ హృదయం అనే పలకల మీద నేనే రాస్తాను, నా ఆజ్ఞను అనుసరించేటట్టుగా నేనే మిమ్మల్ని సిద్ధపరచుకుంటా. ఒక్కటే చెయ్యాలి, ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు ఆయనకి మిమ్మల్ని అప్పగించుకోవటమే మీరు చేయాలి. అది పాపం, అది వద్దు అనంటే దానికి లోబడటమే సిద్ధపడటం అంటే. అమ్మా అది వద్దు అని తలంపు వస్తుంది, మనకి చేయాలి అనిపిస్తుంది, కానీ చేయాలి అనిపిస్తూనే సాతాని ప్రేరేపణలకు లోబడతావా? అది చేయొద్దు పాపం అని నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడికి లోబడితే ఆయనకి నేను నింపటం ప్రారంభిస్తాను. నీ జీవితమే ఎంతో ప్రకాశవంతంగా దేవుడు మార్చివేస్తాడు. నీకు తెలియకుండానే నీ జీవితము ఎంతో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు ఇక ఫలించడం ప్రారంభిస్తావు. ఎందుకంటే దేవుల్లో నిలిచి ఉన్నవారే, వాక్యంలో నిలిచి ఉన్నవారే బహుగా ఫలిస్తారు. అది ఆత్మీయంగాను అలాగే ఈ లోకపరంగాను. కాబట్టి ఈరోజు మీతో చేస్తున్న వాగ్దానము తల్లి, మీ హృదయం అనే పలకల మీద నేను నా వాక్యాన్ని ముద్రించబోతున్నాను. మీ హృదయం అనే పలకల మీద నా వాక్యాన్ని ముద్రిస్తాను. నేనే మీరు నన్ను వెంబడించేటట్టుగా మలచుకుంటాను, ఆకర్షించుకుంటాను అని అంటున్నాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చేసారు, మీలో నివసిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అక్క అని అనొచ్చింది? పరలోకానికి చేర్చబడే వరకు, క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడేంత వరకు మీలోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. తెలుసో తెలియక తప్పులు చేస్తే దుఃఖపడతారు. ఆయన మాటకు లోబడితే మిమ్మల్ని బట్టి సంతోషించి మిమ్మల్ని బహుగా ఫలించే దిశలో నడిపిస్తూ ఉంటాడు. ఒక్కటే మీరు చేయాలి, ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞ జారీ చేస్తున్నప్పుడు ఎస్ ఓకే అని అనాలి. కొన్ని మీకు ఇష్టం లేని చెప్పొచ్చు, అయినా సరే అనాలి.
సరే అన్నాక మీ జీవితంలో గొప్ప సంతోష సమాధానాలను మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. మీరు ఆయన మాట వినకుండా మీ ఇష్టం చేసినా మనసులో నొచ్చుకుంటుంటారు. ఎలాగో తెలుసా? అయ్యో అది చేయకుండా బాగుండేది, ఇది చేసినా బాగుండేది. ఇదే లోపల నుండి పీకుతా ఉంటదన్నమాట. ఈసారి చేస్తారంతే. దేవుడు అంటున్నారు, ఇక మీకు మెత్తని హృదయాన్ని ఇచ్చి నా వాక్యం మీ హృదయాల మీద నేనే రాస్తాను. నన్ను వెంబడించేటట్టుగా నేనే మిమ్మల్ని ఆకర్షించుకుంటాను. ఒకటి. రెండవదిగా దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం. నేను ఈ వాగ్దానాలు ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చక్కని వాగ్దానాలు మీ జీవితంలో ఈరోజు ఏం చెప్తున్నారో ఈ రోజు నుంచి మీ డైరీలో నోట్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు జ్ఞాపకం వచ్చిన దేవునితో మాట్లాడు, నాకు ఇది ఈ వాగ్దానం ఇచ్చేవుగా అని. ఎందుకో తెలుసా? మీరు క్రొత్త నిబంధనలు చేర్చబడ్డారు. దేవుని కృప చేత నీతిమంతులయ్యారు. ఈ రోజున మీరు నీతిమంతులు, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ మీరు నివసిస్తున్నారు. దీనికి మించి ఎవడైనా ఏ భ్రమపరిచాత్మైనా మీతో ఏదైనా మాట్లాడితే నమ్మవద్దు. ఇక నుంచి నమ్మొద్దు. మిమ్ముని బట్టి మీరు కాదు, కానీ యేసయ్యను బట్టి ఆయన కృప ద్వారా రక్షించబడ్డారు, నీతిమంతులయ్యారు. నీతిమంతుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో మీరు చేర్చబడ్డారమ్మా. యేసయ్య రక్తం మీలో ప్రవహిస్తూ ఉన్నది. రెండవ వాగ్దానం చేస్తున్నారు 34వ వచనం. నేను వారికి దేవుడినైందును, వారు నాకు జనులగుదురు. హల్లెలూయా. ఇక మీదట నేను మీకు దేవుడుగా ఎంతవరకు లేరు. ఆయన పిల్లలకే కదా, ఆయన పిల్లల విషయమే కదా బాధ్యత తీసుకుంటారు. ఇక నుంచట దేవుడు మీకు దేవుడుగా ఉంటారు, మీరు ఆయనకి ప్రజలుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు ఆయనకి పిల్లలుగా ఉంటారు, మీకు ఆయన తండ్రిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, అందమైన శ్రేష్టమైన చక్కని మాట, మిమ్మల్ని ధైర్యపరిచి సంతోషపరిచే మాట. మీకు నాన్నగా ఉంటాడట, ఆత్మీయ తండ్రిగా ఉండబోతున్నాడు. ఇక ఏ చిన్న అవసరం వచ్చినా అమ్మ కంటే ముందు మీ నాన్నతో చెప్పండి, ఆత్మీయ తండ్రితో, తల్లి నేను మీకు నాన్నగా, ఆత్మీయ తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు. నేను మీకు దేవుడుగా ఉంటా, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. దేవుడే ఒప్పుకుంటున్నారు. ఏమని? నా ప్రజలు మీరని, నా సొత్తు మీరని, నా పిల్లలు మీరని. మన దేవుడుగా ఉంటే, మనం ఆయన ప్రజలుగా ఉంటే ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి తెలుసా? ఒక సన్నివేశాన్ని చెప్తాను, బైబిల్లో జరిగింది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా. ఐగుప్తు దేశంలోనే ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీయులు ఎవరు? లోకస్తులు, దేవుని ఎరుగని ప్రజలు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న దేవుని ప్రజలు, దేవుని సొత్తు. అయితే అమ్మా ఏం జరిగిందో తెలుసా? ఆ ఐగుప్తుల మీదకి 10 రకాల తెగుళ్ళను తెప్పించాడు దేవుడే. అయితే ఐగుప్తు దేశం మొత్తం మీదకి వచ్చింది ఆ తెగులు, ఆ ఉగ్రత. మరి ఇశ్రాయేలీయులు కూడా అదే దేశంలో ఉన్నారు కదా. అదే దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. గోషేను ప్రాంతం అనబడే చోట ఇశ్రాయేలీయులు ఉంటారు. ఐగుప్తులో పనులు చేసిన వీరు నివసించే చోటు గోషేను ప్రాంతం. ఫరో చక్రవర్తి వీళ్ళ కొరకు, యోసేపు ఉన్నప్పుడే వీళ్ళ కొరకు ఇశ్రాయేలీయులందరూ గోషేను ప్రాంతంలో ఉండాలి, నివాసాలు కట్టుకొని అక్కడ ఉండాలని నిర్ణయించారు ఐగుప్తు దేశంలోని. మరి 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు వీరు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారుగా, వీళ్ళకి ఎందుకు అంటలేదు? వీళ్ళ మీదకి ఎందుకు తెగులు రాలేదు? వీళ్ళలో జ్యేష్ఠులు ఎందుకు చనిపోలేదు? ఎందుకో తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే,
దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. దేవుడు చేసే కార్యము ఏంటో తెలుసా? ఏదైనా చేయగలడు ఆయన ప్రజల కొరకు. ఐగుప్తు అంతటి మీదకి తెగుళ్ళు వచ్చేటట్టుగా చేశాడు, కానీ ఒక్క గోషేను ప్రాంతం వరకే ఆ తెగులు అంటకుండా చేశాడు. అది ఏ మనిషి వల్ల కాదు, దేవుడు వల్ల మాత్రం అయ్యింది. అందుకనేనమ్మా, మన దేవుడు మనకు దేవుడిగా ఉండాలి, మన దేవుడే మనకు తండ్రిగా ఉండాలి. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ప్రస్తుతం చూస్తే విజృంభిస్తుంది, థర్డ్ వేవ్ రాబోతుంది అంటున్నారు, భయంకరంగా ఉన్నాయి అంటున్నారు. అయితే ఇవి లోకం మీదకి వస్తున్న ఉగ్రత. దేవుని చిత్తమైతే దేవుని సేవకులు కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు లేని ప్రజలకు గ్యారెంటీ లేదు. మనకు ఆ భరోసా ఉంది. ఈ రోజున మీరు ఇక మీదట నిశ్చింతగా ఉండొచ్చు. దేవుడే మీకు దేవుడుగా, మీరు ఆయనకి ప్రజలుగా, ఆయన మీకు తండ్రిగా, మీరు ఆయనకి పిల్లలుగా ఉంటారని వాగ్దానం చేస్తున్నారు. ఆయనే వాగ్దానం చేస్తున్నారు మీకు. ఈ భూప్రపంచం మీదకి ఏదొచ్చినా, ఇందాక చెప్పిన రీతిగా పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఈ రోజున మీతో చేస్తున్న ఈ నిబంధన, ఈ క్రొత్త నిబంధన, ఈ వాగ్దానాలు తొలగిపోవు, చెదిరిపోవు. ఏది మిమ్మల్ని తాకదు. గోషేను ప్రాంతంలో ఏ తెగులు అంటకుండా దేవుడు ఎంత అద్భుతంగా వారిని కాపాడాడో, అట్టి రీతిగానే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నారు. ఏదైనా రానివ్వండి, ప్రపంచం మీదకి ఈ రోజున చేస్తున్న నిబంధన, వాగ్దానము మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఏ అవసరత వచ్చినా, ఏ ఎక్కడొచ్చినా తల్లిదండ్రులు కూడా తీర్చలేకపోవచ్చు. నువ్వు నాకు తండ్రిగా ఉంటానన్నావు కదయ్యా, నాకు ఈ అవసరత వచ్చింది, నాకు ఇది కావాలి అని నీకు దేవుడిగా, నీకు తండ్రిగా ఉంటున్నా అని అడగండి. అడిగితే ఏం జరుగుతుంది? అమ్మా నేను అది చేయలేనమ్మా, ఇదైతే చేస్తాను అనగలుగుతాడా? ఒకవేళ మన అమ్మ నాన్నలైతే, మన తల్లిదండ్రులైతే మనకి ఇష్టమైన అడిగితే వాళ్ళకి సామర్థ్యం ఉంటే చేస్తారు. వాళ్ళకి సామర్థ్యం లేదనుకోండి, ఇది నేను చేయలేనురా, ఇది నా వల్ల కాదు అనేస్తారు. కానీ ఈ రోజున నీకు తండ్రిగా ఎవరుంటానంటున్నారు తెలుసా? నీకు దేవుడిగా ఎవరుంటానన్నారు తెలుసా? సర్వశక్తి కలిగిన ఆయన. నువ్వు ఏది అవసరం వచ్చినా, ఏ అక్రతైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నీకు ఏమి కావాలన్నా ఫస్ట్ ఇక మీదట నీ తండ్రి అని చెప్పుకుంటున్న యేసయ్యని అడుగు. ఎందుకంటే నాకు ఇది చేత కాదు, ఇది నేను చేయలేను, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామని సాకులు చెప్పడు. ఆయన సామర్థ్యం లేని దేవుడు కాదు. నువ్వు అడిగిన దానికి, నీకంటే ఊహించిన దానికంటే అధికంగా చేయగలిగిన సమర్థుడు. నువ్వు అడగటమే తరువాయి. ఇక వచ్చేసింది వాగ్దానం. ఇక మీరు అడిగి పొందుకోండి అమ్మా, ఏం కావాలో ఏమైనా అడగండి. మీకు క్షేమమైతే మీకు కాదనకుండా ధారాళంగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే అడగండి. దేవుడు చూపిస్తున్నాడు పదము, నా పిల్లలు నన్ను అడగాలి, కానీ ధారాళంగా నేను దయచేస్తాను. ధారాళం అనే పదం చూపిస్తున్నాడు నా దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మాటలు రాయబడి ఉంటాయి. 5, 6 తర్వాత చదవండి. మీరు జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి, సందేహించకుండా అడగండి. నేను దేవుణ్ణి అన్న ఉద్దేశంతో అడగండి, నా యందు విశ్వాసంతో అడగండి, నేను ధారాళంగా ఇస్తాను. అక్కడ జ్ఞానం మీకు ఏది కావాలో అడగండి. మీ స్టడీస్కి సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ ఆత్మీయతకు సంబంధించి అడగండి. నాకు వరాలు కావాలయ్యా, నాకు తలాంతులు కావాలి, నీ అభిషేకం కావాలి, నీ వాక్శక్తి కావాలి, భాషలు మాట్లాడటం కావాలి. అడగండి అమ్మా, ఈ దినం నుంచి కాదనకుండా ధారాళంగా ఇవ్వబోతున్నాడు. ఎక్స్పీరియన్స్ చూడరాయన వాగ్దానం ఇచ్చేసారు. మీరు అడగటమే తరువాయి ఇచ్చేస్తున్నారు. మీకు తండ్రిగా ఉండి బాధ్యతను తీసుకోబోతున్నాడు. మీ తండ్రి కంటే ఆయన సమస్తము చేయగలిగిన ఆయన మీకు ఏది క్షేమమో, ఏది భద్రతో, ఏది శ్రేష్టమో అదే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. సిద్ధపరిచి పెట్టాడు ఆల్రెడీ. అన్ని సిద్ధపరచబడ్డున్నాయి. నువ్వు వెళ్తున్న మార్గంలో వాటిని నువ్వు అందిపుచ్చుకొని మార్గంలో వెళ్తాయి. కాబట్టి 2వ వాగ్దానం,
నేను మీకు దేవుడిగా ఉంటాను, తండ్రిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నా పిల్లలుగా ఉంటారు. ఆయనే ఒప్పుకుంటూ మీతో వాగ్దానం చేస్తున్నారు. మూడవ వాగ్దానం కూడా చేస్తున్నారు చూడండి, సంతోషాన్ని కలిగించేటువంటి వార్త. అదే 34వ అధ్యాయంలో వచనంలో చూస్తే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడు జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుతారు, ఇదే యెహోవా. ఈరోజు మీకు తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట, దేవుడట మీరు బాల్యంలో నుండి ఈ క్షణం వరకు చేసిన ప్రతి పాపాన్ని తన రక్తం చేత కడిగి వేశానంటున్నాడు. హల్లెలూయా. మై లార్డ్, మీరు బాల్యంలో నుండి ఇప్పటి వరకు తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, శారీరకంగా, మానసికంగా మీరు చేసిన ప్రతి తప్పును క్షమిస్తున్నాను అంటున్నాడు. ఆయన రక్తముతో తుడిచివేస్తున్నాడు. ఆయన సిలువలో కొట్టివేశాడు. ఆయన వీపు వేసేసుకున్నాడు. ఇక మీ దోషాలన్నీ ఈ రోజుతో క్షమించబడ్డాయి. ఇక మీ పితరుల దోషాలు కూడా మీ మీద నుండి తొలగిపోయాయి. ఎవరి దోషము, ఏ దోషము, మీ దోషము ఇక మీకు లేదు, 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 కొట్టేశాడు. క్షమించేసానని డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నారు దేవుడు. ఒకడున్నాడు పనికి మాలినోడు, మనకు ఉంటాడు కదా, రక్షించబడ్డాం కదా, దేవుడు మనకి తోడుగా ఉన్నాను అన్నారు కదా అని అనుకుంటాంగా. వాడేం వదలడు వాడికి, ఎందుకంటే వాడు సిగ్గు లేనోడు అమ్మా. కాబట్టి వాడు అది చూడు, ఇది చూడు, గతంలో చేసి జ్ఞాపకం చేస్తుంటాడు. ఆహా, నువ్వంత పరిశుద్ధురాలివా, అంత పరిశుద్ధుడువా, ఈ పాప ఎంత ఘోరమైన పాపం చేశా, అది క్షమిస్తాడా? ఇలా 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 అనుమానాలు చేస్తా ఉంటాడు. ఎవరు చెప్పినా, ఏ ప్రేరేపణలు వచ్చినా ఈ క్షణము మొదలుకొని, అది ఎవరన్నా, నీ తల్లన్నా, నీ చుట్టుపక్కల నీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా, నీ తోటి వారు, నువ్వు పాపివి అన్నా, నీ పాపాలు ఇంకా క్షమించబడలేదని ప్రేరేపణలు వస్తున్నా, ఆలోచనలు వస్తున్నా, ఒక్కటి కూడా నమ్మొద్దు. ఈ క్షణం నుండి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుని యొక్క రక్తము మీలో ఉన్నది. ఇప్పుడు మీ పాపాలన్నీ ఈ రోజుతో క్షమించబడ్డాయి. అది దేవుడే చెప్పమంటున్నాడు. మీ దోషాలన్నీ క్షమించబడ్డాయి. ఇక మీ దోష శిక్ష కూడా కొట్టివేసేసాడు దేవుడిక. ఆశీర్వాదానికి వారసులయ్యేటువంటి యోగ్యతలోనికి మీరు అడుగు పెట్టేశారు. ఇంకొక వాగ్దానం మీకు చేస్తున్నారు. దేవుడు మీ పాపాన్ని ఎలా క్షమించాడో దేవుడు మాట్లాడతానంటున్నారు. యెషయా గ్రంథము 44:22 నోట్ చేసుకోండి అమ్మా. ఇది కూడా మీరు రాసుకోవాలి. ఈరోజు చెప్పబడిన ప్రతి మాట మీరు రాసుకోండి. ఈరోజు చెప్పబడుతున్నాయే నమ్మండి. ఎవరి మాట మీరు నమ్మవద్దు. యెషయా గ్రంథము 44:22 చదవండి అమ్మా. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. చాలు. మంచు విడిపోవునట్లుగా నేను మీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచేసేసాడు. ఇక నేను నిన్ను విమోచించిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, దేవుడు మిమ్మల్ని విమోచించాడు. పాప శాపముల నుంచి విడిపించాడు. సాతాను యొక్క కబంధ హస్తాల నుండి, చీకటి శక్తుల నుంచి విమోచించేశాడు. విడుదల జరిగిపోయింది. పాపములన్నీ కొట్టివేశాడు. మీ దోషాలన్నీ క్షమించి వేశాడు. తన వీపు వెనక వేసుకున్నాడు మీ పాపాలన్నీ. మీ దోష శిక్షను సిలువలో భరించేశాడు. మీ శాపమంతా ఈ రోజుతో తొలగిపోయింది. మీ పాప భారము తొలగించేశాడు. మరలా పాప భారంలోనికి వెళ్ళొద్దు.
నేను మీకు విడుదల ఇచ్చా, విమోచించానని అంటున్నాడు. విమోచించానని అంటున్నాడు. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం కూడా మరొకసారి చదువుదాం. ఇవే మాటలు ఇందాక మనం చదివాము, మరొకసారి. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును చదవమ్మా. అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. క్షమించానన్నాడు, తొలగిపోయాయి అన్నాడు, విమోచించానన్నాడు. సరే, ఎప్పుడైనా మన బుద్ధి తక్కువయ్యో ఏదో పొరపాటు చేసామనుకో, అవి ఇంకా మనం గతంలో చేసిన పాపాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడేమోనని మనం భయపడుతుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. వాక్యానుసారమైన బోధన వినండి, భయపడొద్దు. మనకు ధైర్యం కలుగుతుంది. వాక్యం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మలు బోధిస్తున్నప్పుడు దాన్ని విశ్వసిస్తే మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో బ్రతుకుతాం, ఎంతో నిబ్బరంగా ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్షమించడమే కాదు, తొలగించడమే కాదు, ఇక వాటిని నా జీవితం ఇక ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకుని మీ జీవితాంతం మీరు బ్రతికి ఉన్నంత కాలము, క్రీస్తు రెండవ రాకడ పర్యంతము, మీరు పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు, ఇప్పటి వరకు దేవుడు క్షమించిన పాపాలు మరలా జ్ఞాపకము చేసుకొని అంటున్నారు. ఇది కూడా రాసుకోండి. క్షమించేశారు, విమోచించారు, సిలువలో మేకులతో మీ పాపాలు కొట్టేసేసాడు, ఆయన రక్తముతో ఆ పాపాలన్నీ కూడా తుడిచివేసేసాడు. ఇంకా చెప్తున్నాడు, ఇక వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. ఎంత గొప్ప దేవుడి చేతిలోకి వచ్చే తెలుసా మీరు? ఎన్నెన్నో పాపాలు చేస్తాం, ఒక్కసారి ఆయన చేతిలోకి వెళ్ళి ఆయన రక్షణ పొందుకుంటే అప్పటి వరకు చేసిన పాపాలు క్షమించడమే కాకుండా వాటి జ్ఞాపకం కూడా చేసుకోకుండా ముందుకు నడిపిస్తాడమ్మ మన దేవుడు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడి చేతిలోకి రావాలి. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో అప్పుడు చూపిస్తాడు. మనం చేసిన తప్పులు మన తల్లిదండ్రులు కూడా ఎత్తి చూపిస్తుంటారు. ఒక్కొక్కసారి జరిగిపోయినవి కూడా, పలానప్పుడు అది చేసావు, ఇది చేసావు. మన అక్క చెల్లెండు, మన కుటుంబ సభ్యులు పలానా రోజు ఇది చేసేవే, నువ్వు ఇది చేసేవరా, నువ్వు నన్ను దుఃఖ పెట్టావు, ఇదే జ్ఞాపకం చేసుకుంటుంటారు. మనకు మనసు బాగానప్పుడల్లా, మన మీద కోపం వచ్చినప్పుడల్లా మనం చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకుంటుంటారు. మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు, మనల్ని ప్రేమించామని చెప్పిన వారు జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మన దేవుడు ఒక్కసారి పాపాలు క్షమించాక వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. నీకెవడన్నా గతంలో పాపాలు జ్ఞాపకం చేస్తుంటే, వ్యక్తులైనా, ఆలోచనలైనా, ప్రేరేపణలైనా, అది అబద్ధమని ఆ సమయంలో నువ్వు గ్రహించాలి. అందుకని రాసుకోమంటుంది. ఇప్పుడు రాసుకుంటమే కాదు, నోట్బుక్తో మీ హృదయం అనే పలక మీద మీరు ముద్రించుకోండి. ముద్రించబడునుగాక యేసునామమున. ఇక దేవుడు మరొక ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఫస్ట్ చెప్పబడినది దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట. నా ధర్మ విధి, నా వాక్యం మీ హృదయం అనే పలకల మీద రాస్తానంటున్నాడు కదా. మీ నోట, మీ హృదయంలో నిత్యము అవి ఉండేటట్లుగా ముద్రిస్తానంటున్నాడమ్మా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము చూడండి ఒకసారి. దేవుడు నాతో చెప్పిన మాట ఈ రోజున మీతో చెప్తున్నారు. 31వ ద్వితీయోపదేశ కాండము 11 నుండి 14 వరకు చదవము. 14వ వచ్చిన మాత్రం మీరు డైరీలో రాసుకోండి, మిగతావన్నీ రాసుకున్నా పర్వాలేదు. 11 నుంచి చదువుతాను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలు 30:11 నుంచి చదువు. సారీ, 30:11 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు.
మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చునని నీవనుకొననేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనున్నది. ఇది రాసుకోమంటున్నాను. ఇక మీదట దేవుడు మీ నోట దేవుని మాటలు ఉంచబోతున్నాడు. మీ హృదయంలో దేవుడు ఆయన వాక్యాన్ని ముద్రిస్తానంటున్నాడు. ఇక మీరు తెలియకుండా కూడా దేవుని వాక్యాన్ని పలకబోతున్నారు. మీకు తెలియకుండా దేవుని స్తుతించబోతున్నారు. దేవునిలో పరవశించే అనుభవాలను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఎందుకో తెలుసా? బాప్తిసం పొందిన మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చేసారు. ఆయన ఉన్నారని భయము కలిగి భక్తి చేయండమ్మా. మేము రక్షించబడిన వారమని భయము కలిగి భక్తి చేయండమ్మా. మేము నీతివంతులము అని భయము కలిగి మీ క్రియలు ప్రవర్తన కాచుకోండమ్మా. దేవుడు మీ పాపాలను క్షమించాడు, ఇంక వేరే పాపం వద్దు అని భయము కలిగి భక్తితో మీ హృదయాన్ని కాచుకోండమ్మా. ప్రార్థనలో ఉండండి, స్తుతిస్తూ ఉండండి, కలిసి వ్యక్తిగతంగాను కలిసి వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోండి. ఇక మీదట మీతోనే దేవుని దూతలు రాబోతున్నారు. మీరు మాట్లాడితే మీ నోట దేవుని వాక్యం కూడా రాబోతుంది. వాక్యం చెప్పబడుతున్నప్పుడు సంపూర్ణమైన అర్థాలు మీకు తెలియపరచబడబోతున్నాయి. మీ హృదయంలోనే దేవుని వాక్యం ముద్రించబడినది కాబట్టి అవి మీ నోటి వెంట ఎప్పుడు పలికినా వస్తాయి. మీరు ప్రయత్నించి చూడండి. ఎక్కువగా ఇంట్లో స్తుతి ఆరాధనలు జరుపుకోండి. కాబట్టి మీరు ఎంతో ధన్యులు. దేవుడు చెప్పారు, దానికి తగిన విధంగా మీరు లోబడ్డారు. లోబడటమే దేవునికి కావాలి. ఇక ఆయన మీ కొరకు ఏదైనా చేస్తాడు. ఒక్కటే ఆయన చూస్తాడు. చెప్పిన మాటకు లోబడితే మీ కొరకు ఆయన దిగి వచ్చి ఏదైనా చేస్తాడు, చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రొత్త నిబంధనలకు వచ్చేసారు. దేవుని వారసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పరలోక పౌరులుగా తీర్చిదిద్దబడ్డారు. పరలోక రాజ్యంలో ఉన్న జీవ గ్రంథంలో మీ పేరు రాసేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నారు. ఆయనతో నింపబడాలి. మీరు నింపబడటువంటి అభిషేకం, అయ్యా నన్ను అభిషేకించని ఈ రోజు నుంచి అడగండి. ఎప్పుడు నింపుతాడు అనంటే, ఆయన చెప్పినది మీరు చేస్తూ లోబడుతూ ఉండే కొలది మిమ్మల్ని ఆయన తన పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించబోతున్నాడు. రెండవదిగా, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ముద్రిస్తానంటున్నాడు. దేవుని మాటలు మీ నోట ఉంచుతాని అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్, మీకు నేను దేవుడిగా ఉంటా, మీకు నేను తండ్రిగా ఉంటా, మీకు నేను నాన్నగా ఉంటా, మీరు నాకు పిల్లలుగా ఉంటారు, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. ఏదైనా అడగండి, ధారాళంగా ఇస్తానని పదము చూపించాలో చెప్తున్నారు దేవుడు. మీరు ఏది అడుగుతారా అని దేవుడే చూస్తారు. ఇక అడిగి పొందుకోండి. చాయిస్ వచ్చినప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే. మీ అమ్మ గురించి అడుగుతారా? స్వస్థత గురించి, మీ చదువుల గురించి అడుగుతారా? మీకు ఏం కావాలి? ఇంకా కుటుంబానికి సమాధానం కావాలా? ఇంక ఏం కావాలి? ఇంకెవరి గురించైనా రిక్వెస్ట్ చేస్తారా? ఏసే దగ్గర అవకాశం మేము ఎదుట ఉన్నది. మీ భవిష్యత్తు, ఇంకా ఆత్మ సంబంధంగా ఏమేమి కావాలో అడగండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ధారాళంగా ఇస్తాను. ధారాళంగా, కొద్దిగా కాదు, కొరతగా కాదు, సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. నెక్స్ట్ గొప్ప మాట, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలన్నీ, మీ దోషాలు, మీ అతిక్రమాలన్నీ తుడిచి వేశాను, క్షమించి వేశాను. మిమ్మల్ని ఇక పాప శాపాల నుండి విమోచించాను. ఇక మీరా బానిసలు కాదు, ఈ లోకంలో స్వతంత్రులు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ హాని కలగదు.
చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దెయ్యం వచ్చి పట్టుకుంటుందో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళామని భయపడతారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఎక్కడ సంచరించినా, అంటే మీ అవసరతలు తగిన చోటకి వెళ్తుంటారు కదా. అలాగని విగ్రహారాధకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళానంటే మనకు వాళ్ళతో పొత్తు వద్దు. ఫ్రెండ్స్ ఉంటే హాయ్ అంటే హాయ్ అంతే, మాట్లాడకూడదని ఏం లేదు కదా, మాట్లాడొచ్చు. కాలేజ్ ఉంటారు, మరి లోకంలో తిరుగుతున్నాం. మనం వాళ్ళ వైపు వెళ్ళకుండా చూసుకోవటమే, అవసరమైతే వాళ్ళనే దేవుని వైపు ఆకర్షించేలా మన ప్రవర్తన కాచుకోవటమే. అంతేకాదు, ఇక ఎన్నడూ మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఇక మీరు పాపులు కాదు, నీతిమంతులు, పరిశుద్ధులు. ఈ ప్రపంచంలో ఎన్నెన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిగా రక్షించబోతున్నాడు. మీకు ఏ అవసరత వచ్చినా తండ్రిగా ఆదుకోబోతున్నాడు. సమస్తాన్ని సిద్ధపరిచాడు. తగిన సమయంలో అవన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్య మార్గంలోనికి మీరు వచ్చేసారమ్మా. రాజమార్గంలో మీరు అడుగు పెట్టేశారు. రాజులైన యాజక సమూహముగా మీరు మార్చబడ్డారు. పరలోకానికి వెళ్ళే అధికారం, అర్హత మీకు లభించింది. కానీ ఈరోజు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఒక్కటి మీ నుండి కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అభిషేకించాలన్న తన ఆత్మకు, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ మీరు స్వతంత్రించుకోవాలన్నా, ఇందాక మెయిన్ సర్వీస్లో చెప్పుకున్నట్టుగా శ్రద్ధగా ఆయన ఏం చెప్తున్నాడో విని ఆయన చెప్పింది చెయ్యండి. ఆయన వద్దన్నాయి విడిచిపెట్టండి. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించండి చాలు. మీ జీవితాలను పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మన వల్ల కావు, ప్రయత్నం చేస్తే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. కాబట్టి మీరు ధన్యులు. ఇక మీరు దేనికి భయపడద్దు. అన్నింటికీ ఆదరణకర్తగా, బలవంతుడుగా, సమాధానకర్తగా, అధిపతిగా మీ కుటుంబాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. మీరు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసారు. క్రొత్త నిబంధనలు చేర్చబడితేనే రేపు పరలోకం. కాబట్టి దేవుని యొక్క నిబంధనలకు వచ్చారు. ఆయన మీతో చెప్పిన ప్రతి మాట స్థిరపరచబోతున్నాడు. ఆయనే మీ జీవితాల పట్ల బాధ్యత తీసుకోబోతున్నారు. మీరు ప్రార్థన చేస్తే చెవియెక్కుతారు. ఏ సమయంలో పిలిచినా పలుకుతారు. మీరు స్తుతిస్తుంటే ఆయన తన ఆత్మ చేత అభిషేకిస్తారు. మీరు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఆయన మీతో ఎనీ టైం మాట్లాడతారు. దేని విషయమే మీరు కంగారు పడొద్దు. తండ్రిగా, దేవుడుగా ఆయన మీకు ఉండబోతున్నారు. ఇక మీదట మీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. తెలిసి పాపంలోకి వెళ్ళొద్దు. పాపం చేయకుండా జాగ్రత్త పడండి. లోకంలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే అటు మార్గాన్ని నడిపించకుండా మిమ్మల్ని వాక్యానుసారమైన మార్గం నడిపిస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు. నడిపిస్తానన్నాడు కదా అని బలవంతంగా చేయడు, కానీ ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు మీరు వినటమే నడవటం. ఆయన మీతో చెప్తాడట, మీరు లోబడి నడవండి. అతి కృప, అతి అభిషేకము, అతి శక్తి, అంత జ్ఞాన వివేకములు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకి దిగి వచ్చునుగా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నా దేవుడు మిమ్మల్ని అభిషేకించి నింపి ఆశీర్వదించునుగాక. నేను చూడగలుగుతున్నాను మీ మధ్య అగ్నిని. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు మీ పట్ల ఏది తలంచారో, ఏది ఉద్దేశించారో, ఎన్నో ఆటంకాలు వచ్చినా రోషం కలిగిన దేవుడి కింద తాళలేకపోయాయి. ఆయన చిత్తమే నెరవేర్చబడింది. సిగ్గుతో తలదించుకొని పారిపోయాడు వాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈ వాక్యం మనందరి హృదయాలలో, మీ హృదయాల్లో దేవుడు స్థిరపరిచి నూరంతరగా ఫలింపచేయుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. మీరు వాగ్దానం ఇచ్చి స్థిరపరిచే దేవుడు, జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మా పాపాలను క్షమించాక జ్ఞాపకం చేసుకోవయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడవు, ఎంత భాగ్యము, ఎంత స్వతంత్రత మీరు మాకు ఇచ్చారు. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ చిత్తం ఈ జూమ్ ప్రేస్ ద్వారా నెరవేర్చుకున్నందుకు వందనాలు. దానిలో పాలు భాగస్తురాలుగా నమ్మించుకున్నందుకు అయ్యా
ఈ పాదాలు పట్టుకుని మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, అలాగే నీ బిడ్డలు మీరు లోపరుచుకున్నారు, ఆకర్షించుకున్నారు. సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశారు బిడ్డల విషయంలో ప్రభు. వాడి ప్రయత్నాలన్నీ తారుమారు చేసి బిడ్డని ఆత్మచేత నింపి నడిపించారు ప్రభు. నీ వందనాలు. మార్గంలో సరళం చేశారు. ఏ వాక్యం చెప్పావో ఆ వాక్యంలో స్థిరపడేటట్టుగా మీరు కృప చూపుతున్నారు. ఇంకా నీ బలమైన ఆత్మచేత అభిషేకించి బిడ్డల ముగ్గురిని కాయండి, మరి కుటుంబాలను కాయండి. మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఎవరెవరైతే రక్షణ లేదో ఇంత గొప్ప క్రొత్త నిబంధనలకు వారిని చేర్చబడినట్లుగా, ఇటువంటి గొప్ప వాగ్దానాలు వారిని పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డలు మీరు ఆత్మచేత అభిషేకించి ఇటు వాగ్దానాల బిడ్డల జీవితాలు నెరవేర్చి మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మనందలి సన్నిధి సహవాసము సదాకాలము మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.